మెగానైన్ టీవీ. ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారన్న సామెత పాకిస్తాన్కు అతికినట్లు సరిపోతుంది. దశాబ్దాల పాటు ఉగ్రవాదాన్ని ఒక ఆయుధంగా వాడుకొని ఇరుగు పొరుగు దేశాల్లో నెత్తురు పారించిన పాకిస్తాన్ ఇప్పుడు అదే ఉగ్రవాదంతో రగిలిపోతుంది. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలంటూ పాకిస్తాన్ మిలిటరీ ఏకపక్షంగా డ్రోన్ దాడులు చేసేది. కానీ ఇప్పుడు చరిత్ర టర్న్ తీసుకుంది. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మీడియాలో డిఫెన్స్ వర్గాల్లో ఒక వార్త దావనంలా వ్యాపిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు దాటి ఏకంగా పాకిస్తాన్ భూభాగంలోకి డ్రోన్లను పంపి అక్కడ తలదాచుకున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. అసలు ఆఫ్ఘనిస్తాన్ వద్ద డ్రోన్ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? ఆఫ్ దళాలు పాక్ గడ్డపై ఉన్న ఐఎస్ఐఎస్ను ఎందుకు టార్గెట్ చేశాయి? తమ గగనతలంలోకి వేరే దేశం డ్రోన్లు వస్తే పాక్ మిలిటరీ ఎందుకు సైలెంట్గా ఉండిపోయింది? లెట్స్ వాచ్. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ వైమానిక దళం పాక్ గడ్డపై డ్రోన్లతో మెరుపు దాడులు చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్సులలోని ఐసిస్ ఖొరాసన్ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. దీనిపై పాకిస్తాన్ ఘాటుగా స్పందించింది. ఇదంతా తప్పుడు ప్రచారం అంటూ కొట్టిపారేసింది. ఆఫ్ఘన్ భూభాగంలోనే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని పాకిస్తాన్ ఆరోపించింది. అక్టోబర్ 2025 నుండి ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు ఘర్షణలు, పరస్పర ఆరోపణల నేపథ్యంలో ఈ తాజా డ్రోన్ దాడులు జరగడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేశాయి. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేయడం, దానికి పాకిస్తాన్ నుంచి ప్రతిస్పందన రావడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ దాడిలో ఐఎస్ఐఎస్కే ఉగ్రవాద సంస్థల ఉమ్మడి కార్యాచరణ కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఆఫ్ఘన్ ఇస్లామిక్ ఎమిరేట్ రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత ఉద్రిక్తం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ ప్లాట్ఫామ్పై ఇచ్చిన ప్రకటనలో కీలక విషయాలు వెల్లడించింది. కొన్ని శత్రు దేశాల గూఢాచార సంస్థల అండదండలతోనే ఈ సరిహద్దు ప్రాంతాల నుంచి ఆఫ్ఘనిస్తాన్పై దాడులకు ప్రణాళికలు జరుగుతున్నాయని పేర్కొంది. గతంలో ఆఫ్ఘన్ గడ్డపై జరిగిన అనేక ప్రాణాంతక దాడులకు ఈ స్థావరాలే ప్రధాన కేంద్రాలుగా పనిచేశాయని రక్షణ శాఖ నిర్ధారించింది. తమ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తున్నందుకే ఈ ముందస్తు దాడులు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆఫ్ఘన్ వైమానిక దళం వ్యూహాత్మకంగా నిర్ణయించుకున్న 3 ప్రధాన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. బలూచిస్తాన్లోని ఖిలా అబ్దుల్లా జిల్లా గులిస్తాన్ ప్రాంతంలో ఉన్న ఐఎస్ఐఎస్ ముఠాల రక్షణ వలయాలపై డ్రోన్లు బాంబుల వర్షం కురిపించాయి. అలాగే చాగై జిల్లాలోని షకర్ అబు జంగల్ గార్డీ ప్రాంతంలో ఉగ్రవాదులు రవాణా ఆయుధ నిల్వల కోసం ఉపయోగించే స్థావరాలపై దాడులు జరిగాయి. అంతకు మించి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని వర్జకాయ్ ఏజెన్సీ కంబరెఖ్యల్ ప్రాంతంలో ఉన్న ప్రమాదకరమైన ఐఎస్ఐఎస్ ఖొరాసన్ ప్రధాన స్థావరంపై దాడి చేసి దాని వెన్ను విరిచారు. తాము నిర్దేశించుకున్న అన్ని ప్రధాన ఉగ్రవాద లక్ష్యాలను విజయవంతంగా ఛేదించినట్లు ఆఫ్ఘన్ సైన్యం ప్రకటించింది. ఈ ఆపరేషన్లో శత్రుముఖులకు భారీ నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక సమాచారం. ఈ దాడులకు పాక్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలను సృష్టించాయి. ఆఫ్ఘన్ పాలకులు ఒక గట్టి హెచ్చరిక జారీ చేశారు. మా దేశ భద్రతకు, అంతర్గత స్థిరత్వానికి ఎలాంటి ముప్పు వాటిల్లినా ఇకపై సహించే ప్రసక్తి లేదు. ఎలాంటి ముప్పునైనా ముందే గుర్తించి నిర్వీర్యం చేసి పూర్తిగా నిర్మూలించడానికి మాకు అందుబాటులో ఉన్న అన్ని సామర్థ్యాలను, వనరులను వినియోగిస్తామని పాకిస్తాన్కు ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే పాకిస్తాన్ సమాచార మంత్రిత్వ శాఖ దీనిపై వెంటనే స్పందించింది. ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్న ఈ ప్రకటనలను తప్పుడు ప్రచారంగా అభివర్ణించింది. ఐఎస్ఐఎస్ సహా ఇతర మిలిటెంట్ సంస్థల ఉగ్రవాద శిబిరాలు ఆఫ్ఘన్ తాలిబాన్ పాలనలోని భూభాగాల్లోనే ఉన్నాయని, అక్కడి నుంచి వాటికే అండదండలు అందుతున్నాయని పాకిస్తాన్ ఎదురుదాడికి దిగింది. అంతేకాదు, ఖైబర్ జిల్లా షింకో ప్రాంతం సమీపంలో ఆఫ్ఘన్ తాలిబాన్ పాలనకు చెందిన ఒక చిన్న డ్రోన్ తమ గగనతలంలోకి ప్రవేశించిందని, దానిని పాకిస్తాన్ వైమానిక దళం వెంటనే గుర్తించి కూల్చివేసిందని కూడా పాకిస్తాన్ ప్రకటించింది. ఈ తాజా పరిణామం అక్టోబర్ 2025లో ప్రారంభమైన ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల పరంపరలో ఒక భాగం. రెండు దేశాలు ఒకరిపై ఒకరు ఉగ్రవాద సమూహాలకు ఆశ్రయం కల్పిస్తున్నారని, సరిహద్దుల గుండా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ డ్రోన్ దాడులు సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతాల్లోని స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతమైతే తమ జీవితాలు, భద్రత ఎలా అన్న ప్రశ్నలు వారిని వెంటాడుతున్నాయి. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు, దౌత్య పరిష్కారాలు ఆవశ్యకతను ఈ పరిణామాలు మరోసారి తెరపైకి తెచ్చాయి. అంతర్జాతీయ సమాజం ఈ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది.
ఈ డ్రోన్ దాడుల తర్వాత పాకిస్తాన్ పటిష్టమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సరిహద్దుల్లో తమ సైనిక మోహరింపును పెంచడం, నిఘాను పటిష్టం చేయడం వంటి చర్యలు తీసుకోవచ్చు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా తమ దేశ భద్రతకు ముప్పు కలిగించే ఏ చర్యను సహించబోమని స్పష్టం చేసింది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలాంటి దాడులు కొనసాగించే అవకాశం ఉంది. ఈ మొత్తం వ్యవహారం దక్షిణాసియా ప్రాంతీయ భద్రతపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. సరిహద్దు వాణిజ్యం, రాకపోకలు కూడా ఈ ఉద్రిక్తతల వల్ల ప్రభావితం కావచ్చు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దులు ఎప్పుడూ ఉద్రిక్తంగానే ఉంటాయి. కానీ ఇప్పుడు ఒక దేశం మరో దేశంపై నేరుగా వైమానిక దాడులకు పాల్పడటం అనేది చాలా తీవ్రమైన పరిణామం. ఇది కేవలం ఐఎస్ఐఎస్కే ఉగ్రవాదులకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు, రెండు దేశాల సార్వభౌమత్వం, అంతర్గత భద్రతలకు సంబంధించినది. ఈ పరిణామాలు ఇతర ప్రాంతీయ శక్తులైన ఇరాన్, చైనా వంటి దేశాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అందరి చూపు ఇప్పుడు ఈ రెండు దేశాలపైనే ఉంది.